వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. మొదలు పెడదామా? తప్పకుండా. మొదటి ప్రశ్నతోనే మొదలుపెడదాం. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్తో ఏ కాలంలో సంఘటితం కావడం ప్రారంభించారు? ఆప్షన్స్ ఇస్తున్నాను. 1 1940ల ప్రారంభంలో, 2 1950ల ప్రారంభంలో, 3 1960ల ప్రారంభంలో, 4 1970ల ప్రారంభంలో. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, 1950ల ప్రారంభంలో. 1950ల చాలామంది 1969 అనుకుంటారు కదా? కరెక్ట్. కానీ అసలు బీజం పడింది 50లోనే. ఇక్కడో చిన్న తేడా గమనించాలి. 1940లను కూడా పోరాటం ఉంది. అవును, తెలంగాణ సాయుధ పోరాటం. ఖచ్చితంగా. కాని అది నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్రమనే ఆలోచన అప్పుడు లేదు. అసలు కథ మొదలైంది 1948లో హైదరాబాద్ భారతదేశంలో కలిశాక. అప్పుడు దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాల చర్చ మొదలైంది. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణను అందులో కలపాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అసలు సమస్య మొదలైందనమాట. అవును. అప్పుడే తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలైంది. మా నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని, ముల్కీ నిబంధనలు పూతాయని భయపడ్డారు. ఓకే. ఆ భయమే 1950ల ప్రారంభంలో ప్రత్యేక రాష్ట్రం కావాలి లేదా మాకు రక్షణలు కావాలి అనే డిమాండ్తో ఒక ఉద్యమానికి పునాది వేసింది. అర్థమైంది. అంటే 1969 ఉద్యమం అనేది ఆ పునాది మీద కట్టిన పెద్ద ఉద్యమం. అంతే. సరే, ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం కేంద్రం ఒక కమిషన్ను వేసింది కదా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, ఎస్ఆర్సి అంటారు. అవును, ఫజల్ అలీ కమిషన్. దాని గురించే నా తర్వాతి ప్రశ్న. ఎస్ఆర్సి తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సిఫార్సు చేసింది? ఆప్షన్లు 1955, 1957, 1959 లేదా 1953. దీనికి సరైన సమాధానం 1955, ఆప్షన్ 1. 1955. చాలామంది 1953తో కన్ఫ్యూజ్ అవుతారు. 1953లో కమిషన్ను నియమించారు అంతే. ఓకే. వాళ్లు దేశమంతా తిరిగి అందరి అభిప్రాయాలు తీసుకుని 1955లో నివేదిక సమర్పించారు. అందులో తెలంగాణ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క నిమిషం. అంటే ఆ కమిషన్ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండాలనే చెప్పిందా? అవును, అదే ఇక్కడ చాలామందికి తెలియని విషయం. మరి అలాంటప్పుడు విలీనం ఎందుకు జరిగింది? మంచి ప్రశ్న. ఎస్ఆర్సి ఏం చెప్పిందంటే, తెలంగాణకు ఒక ప్రత్యేక చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంది. ఆంధ్ర ప్రాంతం అప్పటికే చాలా అభివృద్ధి చెందింది కాబట్టి వెంటనే విలీనం చేస్తే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది అని చెప్పింది. ఓ. అందుకే 1961 వరకు తెలంగాణను హైదరాబాద్ రాష్ట్రంగా ప్రత్యేకంగా ఉంచాలి. ఆ తర్వాత అక్కడి అసెంబ్లీలో 3/2 మంది ఒప్పుకుంటేనే విలీనం చెయ్యాలని సిఫార్సు చేసింది. కానీ ఆ సిఫార్సును పట్టించుకోలేదన్నమాట. పట్టించుకోలేదు. కొన్ని రాజకీయ కారణాల వల్ల పెద్ద మనుషుల ఒప్పందం చేసి విలీనం చేసేశారు. ఓకే. ఆ ఒప్పందం విఫలమవడం వల్లే తర్వాత పెద్ద ఉద్యమం వచ్చింది. అదే నా మూడో ప్రశ్న. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఏ సంవత్సరంలో నిరసనలను తీవ్రతరం చేశారు? ఆప్షన్లు 1967, 1969, 1971, 1973. ఇది చాలామందికి తెలిసిన సమాధానమే. ఆప్షన్ 2, 1969. 1969. అవును. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అదొక కీలకమైన ఘట్టం. పెద్ద మనుషుల ఒప్పందంలోని హామీలు అమలు కావడం లేదని, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని ఖమ్మంలో మొదలైన ఒక చిన్న నిరసన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేరడంతో పెద్దదైంది. కరెక్ట్. అక్కడ్నుంచి అది పెను తుఫానుగా మారింది. జై తెలంగాణ నినాదం రాష్ట్రమంతా మార్మోగింది. ఆ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని విన్నాను. నిజమే. ఆ త్యాగం ఉద్యమాన్ని మరింత బలపరిచింది. ప్రజల్లో భావోద్వేగాన్ని రగిలించింది. అది కేవలం కొందరి డిమాండ్గా కాకుండా మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటంగా మారింది. సరే, మళ్ళీ ఆ కమిషన్ దగ్గరికి వెళ్దాం. 1953లో నియమించిన ఎస్ఆర్సీలో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యులు కారు? 1 ఫజల్ అలీ, 2 కెఎం ఫణిక్కర్, 3 హెచ్ఎన్ కుంజ్రు, 4 హెచ్సి హెడా. దీనికి సమాధానం ఆప్షన్ 4, హెచ్సి హెడా. ఆయన ఆ కమిషన్లో లేరు. ఓకే. అంటే మిగిలిన ముగ్గురు ఉన్నారన్నమాట? అవును. ఎస్ఆర్సీలో కేవలం 3 సభ్యులే. జస్టిస్ ఫజల్ అలీ చైర్మన్.
ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. మిగిలిన ఇద్దరు? ఒకరు కెఎం పనిక్కర్, ఆయన గొప్ప చరిత్రకారుడు, దౌత్యవేత్త. మూడో వ్యక్తి హెచ్ఎన్ కుంజ్రు, ఒక అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్. అంటే ఒక న్యాయ, ఒక చారిత్రక, ఒక రాజకీయ కోణాన్ని తీసుకురావాలని ప్రయత్నించారన్నమాట. ఖచ్చితంగా. ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే నిర్ణయానికి అన్ని రకాల నైపుణ్యం ఉండాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ ముగ్గురిని ఎంచుకున్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక ఉద్యమ స్వరూపం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వినూత్న నిరసనలు చూశాం. అందులో ఒకటి ధూమ్ధామ్. ఈ పాటల కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటి? నేను సరైన సమాధానం చెప్పేస్తాను, మీరు వివరించండి. ఆప్షన్ 1, తెలంగాణ సంస్కృతిని ప్రదర్శించి సామాన్య ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాన్ని బలోపేతం చేయటం. అవును, అది కరెక్ట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం కేవలం ఒక రాజకీయ డిమాండ్ కాదు, అదొక సాంస్కృతిక పునరుజ్జీవనం. అంటే కల్చరల్ మూవ్మెంట్ కూడానా? అవును, ధూమ్ధామ్ అనేది దానికి సరైన ఉదాహరణ. అప్పటిదాకా చిన్నచూపుకు గురైన తెలంగాణ యాస, పాట, బతుకమ్మ, బోనాలు వీటన్నింటినీ ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చారు. పాటలతో పోరాటమన్నమాట. అంతే. నీళ్లు, నిధులు, నియామకాల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తే సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. కాని అదే విషయాన్ని ఒక డప్పు చప్పుడుతో, ఒక జానపద పాట రూపంలో చెబితే, నేరుగా గుండెకు తాకుతుంది. గుర్తించండి, మా సంస్కృతిని గౌరవించండి అని చెప్పే ఒక బలమైన ప్రకటన. చాలా బాగా చెప్పారు. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన చట్టం గురించి ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కొన్ని సెక్షన్లను వాటి కంటెంట్తో జతపరచాలి. కాలం 1లో సెక్షన్ 14, 17, 23 ఉన్నాయి. కాలం 2లో ఏ శాసనసభలకు సంబంధించిన నిబంధనలు, బి లోక్సభలో ప్రాతినిధ్యం, సి శాసనమండలులకు సంబంధించిన నిబంధనలు. ఒక రాష్ట్రాన్ని విభజించే చట్టమంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. కాని ఇందులో ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఏంటది? ఏ చట్టమైనా ఒక క్రమంలో వెళ్తుంది, పైనుంచి కిందికి. అంటే కేంద్రం, తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత రాష్ట్రంలోని సభలు. ఓకే, సెంట్రల్, స్టేట్ హౌజెస్. అవును. ఆ లాజిక్ ప్రకారం చూస్తే సెక్షన్ 14 కేంద్ర శాసనసభ అంటే లోక్సభ సీట్ల గురించి చెబుతుంది. తెలంగాణకు 17, ఏపీకి 25. రైట్. తర్వాత సెక్షన్ 17 రాష్ట్ర శాసనసభ అంటే అసెంబ్లీ సీట్ల గురించి చెబుతుంది. తెలంగాణకు 119, ఏపీకి 175. ఓకే. ఇక మిగిలింది సెక్షన్ 23. అది రాష్ట్ర ఎగువ సభ అంటే శాసనమండలి సీట్ల గురించి చెబుతుంది. తెలంగాణకు 40, ఏపీకి 58. కాబట్టి సరైన జత 1B, 2A, 3C. పార్లమెంటు, అసెంబ్లీ, కౌన్సిల్. ఆ క్రమం గుర్తుంచుకుంటే చాలా సులభం. ఇప్పుడు కొన్ని ప్రారంభ సంఘటనలను కాలక్రమంలో పెడదాం. 7వ ప్రశ్న. ఈ క్రింది సంఘటనలను మొదటి నుండి చివరి వరకు అమర్చండి. 1 ఆపరేషన్ పోలో, 2 బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అవ్వడం, 3 ఎస్ఆర్సి నివేదిక. ఇది ఆధునిక తెలంగాణ చరిత్రకు పునాది లాంటిది. మొదట సెప్టెంబర్ 1948లో ఆపరేషన్ పోలోతో నిజాం రాచరికం అంతమైంది. రైట్. తర్వాత 1952లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. ఆ తర్వాత 1955లో ఎస్ఆర్సి నివేదిక వచ్చింది. అది ఈ రాష్ట్ర భవిష్యత్తు చర్చను ప్రారంభించింది. కాబట్టి సరియైన క్రమం 1, 2, 3. 1948, 1952, 1955. పర్ఫెక్ట్. ఇక 1969 ఉద్యమం నుంచి పుట్టిన రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ గురించి తర్వాతి ప్రశ్న. దీనికి సంబంధించి 2 వాక్యాలిచ్చాను, ఏది నిజమో చెప్పాలి. 1 తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ను 1969లో టీపీఎస్గా మార్చారు. 2 మే 1971 పార్లమెంట్ ఎన్నికలలో టీపీఎస్ 14 సీట్లలో 8 గెలుచుకుంది. ఇందులో మొదటి వాక్యం మాత్రమే నిజం. 1969 ఉద్యమానికి ఒక రాజకీయ రూపమివ్వడానికి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ను టీపీఎస్గా మార్చారు. మరి రెండో వాక్యం తప్పు. 1971 ఎన్నికలలో టీపీఎస్ అద్భుత విజయం సాధించింది, కానీ గెలిచింది 8 సీట్లు కాదు. అవునా? మరి ఎన్ని? తెలంగాణ ప్రాంతంలోని 14 లోక్సభ స్థానాలకు గాను
10 స్థానాలు గెలుచుకుంది. ఆ 2 సీట్ల తేడా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ముఖ్యం. నిజమే, ఆ సంఖ్య చాలా ముఖ్యం. సరే, 9వ ప్రశ్న మళ్ళీ 1968–69 ఉద్యమం గురించి. 3 వాక్యాలున్నాయి, ఏవి నిజమో చెప్పాలి. 1. ఇది విద్యార్థులతో ప్రారంభమై తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు చేరారు. 2. హైదరాబాద్లోని ఎనెపోయా యూనివర్సిటీ విద్యార్థులు దీన్ని ప్రారంభించారు. 3. పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం ఉద్యమానికి ఒక కారణం. ఇందులో 1 మరియు 3 వాక్యాలు నిజం. ఓకే. ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మొదలై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేరడంతో అది ప్రజా ఉద్యమంగా మారింది. ఇక 3వ వాక్యం. అదే ఉద్యమానికి ఆత్మ. పెద్ద మనుషుల ఒప్పందమంటే తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పిస్తామని ఇచ్చిన హామీ. కాని ఆ హామీలు నెరవేరలేదు. కరెక్ట్. ఆ నమ్మక ద్రోహమే 1969 నాటి ఉద్యమానికి ఆజ్యం పోసింది. మరి 2వ వాక్యం, ఎనెపోయా యూనివర్సిటీ. అదే అసలు గమ్మత్తు. ఎనపోయా యూనివర్సిటీ కర్ణాటకలోని మంగళాపూర్లో ఉంది. అధా సంగతి. తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు నిరసన ఉద్దేశం ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. కుల మతాలకు అతీతంగా మిశ్రమ బృందాలుగా వంట చేయడం. వంట వార్పు. అవును, వంటవార్పు అంటే రోడ్ల మీదకొచ్చి అందరూ కలిసి వండుకొని తినడం. ఇది చూడ్డానికి సింపుల్గా అనిపించవచ్చు. కాని దాని వెనుకున్న సందేశం చాలా శక్తివంతమైనది. ఖచ్చితంగా. కులం, మతం, వర్గం ఇలాంటి తేడాలన్నీ పక్కనబెట్టి తెలంగాణ ప్రజలంతా ఒక్కటే అని చెప్పడం. అన్నం మనల్ని కలుపుతుంది. ఆ చిన్న ఆలోచననే ఒక పెద్ద నిరసనగా మార్చారు. నిజమే. ఇక ఉద్యమం చివరి దశకు వద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్కే సంబంధించి 3 వాక్యాలు. ఏవి నిజం? 1. టీఆర్ఎస్ 2003లో ఏర్పడింది. 2. టీఆర్ఎస్ 2004 నుండి 2006 వరకు యూపీఏ ప్రభుత్వంలో సభ్యునిగా ఉంది. 3. టీఆర్ఎస్ను కె. చంద్రశేఖర్రావు ఏర్పాటు చేశారు. ఇందులో 2 మరియు 3 వాక్యాలు నిజం. ఓకే. టీఆర్ఎస్ను కేసీఆర్ గారు స్థాపించారనేది అందరికీ తెలిసిందే. అలాగే 2004 ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో చేరి తర్వాత తెలంగాణ ఏర్పాట్లో జాప్యం జరుగుతోందని బయటకొచ్చింది. మరి మొదటి వాక్యం 2003. అది తప్పు. టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27, 2001న ఏర్పడింది, 2003లో కాదు. 2001. ఆ తేదీ ముఖ్యం. చాలా ముఖ్యం. అది ఉద్యమం యొక్క చివరి నిర్ణయాత్మక దశకు నాంది పలికింది. ప్రతి ఉద్యమానికి ఒక సిద్ధార్థకర్త ఉంటారు. 12వ ప్రశ్న దాని గురించే. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్లు: ఆదిరాజు వెంకటేశ్వరరావు, ఎం. కోదండరాం, ఏలికట్ట శంకర్, కొత్తపల్లి జయశంకర్. దీనికి సమాధానం ఆప్షన్ 4, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. జయశంకర్ సార్. అవును, ఆయన్ని తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఈ పుస్తకంలో తెలంగాణ డిమాండ్కు ఒక మేధోపరమైన చారిత్రక పునాది వేశారు. అంటే కేవలం భావోద్వేగం కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో తెలంగాణకు ఎందుకు అన్యాయం జరిగింది, ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరం అనే విషయాలను ఆధారాలతో వివరించారు. ఆయన వాదనలు ఉద్యమానికి ఒక బలమైన ఆయుధంగా మారాయి. మళ్ళీ చట్టం దగ్గరకు వద్దాం. 13వ ప్రశ్న పునర్వ్యవస్థీకరణ చట్టంలోని మొదటి సెక్షన్ల గురించి. సెక్షన్ 3, 4, 5 లను వాటి కంటెంట్తో జతపరచాలి. ఇవి చట్టానికి గుండెకాయ లాంటివి. చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. చెప్పండి. సెక్షన్ 3 కొత్త తెలంగాణ రాష్ట్రం పుట్టింది అని చెబుతుంది. ఓకే. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సెక్షన్ 4 తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సరిహద్దులు ఇవి అని చెబుతుంది. రైట్. ఇక సెక్షన్ 5 అందరికీ తెలిసినట్లుగా హైదరాబాద్ 10 ఏళ్లపాటు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెబుతుంది. అంటే 1B, 2A, 3C. అంతే. తెలంగాణ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ భూభాగం, ఉమ్మడి రాజధాని. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇంకో కాలక్రమానుసారం ప్రశ్న. ఇది 1969 ఉద్యమానికి దారితీసిన సంఘటనల గొలుసుకట్టు లాంటిది. వాటిని సరైన క్రమంలో పెట్టాలి. 1. జై తెలంగాణ ఉద్యమం. 2. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియామకం. 3. పెద్ద మనుషుల ఒప్పందం. ఇది ఒక రకంగా కారణం ప్రభావం లాంటిది. కాజ్ అండ్ ఎఫెక్ట్. అవును. మొదట 1953లో ఎస్ఆర్సి నియామకం జరిగింది. అదొక ఆలోచన. రైట్. దాని సిఫార్సుల నేపథ్యంలో 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. అదొక రాజీ. ఓకే. ఆ రాజీలోని హామీలు ఉల్లంఘనకు గురయ్యాయని ఆరోపిస్తూ 1969లో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది ఆ రాజీ విఫలమవ్వడం వల్ల వచ్చిన పర్యవసానం. అంటే కమిషన్, తర్వాత ఒప్పందం,
ఆ తర్వాత ఉద్యమం. కరెక్ట్. అంటే 2, 3, 1. ఇక చివరి ప్రశ్నకొచ్చాం. 15వ ప్రశ్న. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఈ క్రింది సెక్షన్లలో ఏది సరిగ్గా జతపర్చబడింది?